రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మనకు వచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేసాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి. కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు. వాళ్ళు రేపటి రోజున రైల్వే కోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు. శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది. ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు సమాచారం అందిస్తాం. రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మనకు వచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేసాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి. కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు. వాళ్ళు రేపటి రోజున రైల్వే కోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు. శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది. ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు సమాచారం అందిస్తాం.